మనం చూస్తూ ఉన్నాం. వారే కాదు, వారికి సహకరించి ఏదో మెప్పు పొందే ప్రయత్నం లేదంటే చివరికి లబ్ధి పొందే ప్రయత్నం చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే పూర్తిగా బూతులు తిట్టిన వాళ్ళని ఎవరిని కూడా వదిలే ప్రసక్తే ఉండదు అంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు, పూర్తిగా అందరూ కూడా దీనికి సంబంధించి సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అరెస్టులు, నోటీసులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మనం చూడొచ్చు, గతంలో ఈ పోసాని కావచ్చు, బోరుగడ్డ అనిల్ సహా సోషల్ సైకోలు అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఒకవైపు. అట్లాగే టీడీపీ ఆఫీస్పై దాడి చేయించినటువంటి ఏదైతే వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే మద్యం స్కామ్లో రాజకేశరెడ్డి ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. ఇక జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఆయన ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పోలీసులకు అడ్డు వచ్చినటువంటి గోరంట్ల మాధవ్ ఏదైతే నేను పోలీస్ ఆఫీసర్నని చెప్తాడు, ఎంపీనని చెప్తాడు, మాజీ ఎంపీ ఆయన. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, మరి ఏ విధంగా ఉండాలి, పోలీసులకు ఏ విధంగా సహకరించాలనే కనీసం కూడా లేనటువంటి వ్యక్తి గోరంట్ల మాధవ్. సో గతంలో ఆయనకు సంబంధించిన వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా హల్చల్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఊచలెక్క పెడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొదట్లో పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి ఎక్కువగా మమ్మల్ని ఎవరేం చేస్తారులే, మమ్మల్ని ఆపేది ఎవరు అనే విధంగా వైసీపీ సైకోలు కూడా ప్రవర్తించిన తీరు మనం చూసాం. కానీ ఒక్కొక్కరిని ఏరేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. సో పోలీసు వ్యవస్థకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. అంటే గతంలో ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి కనిపించలేదు. ఏది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఈ వ్యవస్థనంతా కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు, పూర్తి స్వేచ్ఛ పోలీస్ వ్యవస్థకు, రక్షణ శాఖకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ పని వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని శాఖలకు మంత్రి ఒకడే ఉండే, ఆయన ఎవరో మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు మీద జగన్మోహన్ రెడ్డి ఉంటుండే. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, పూర్తిగా అన్ని శాఖలు ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరెస్టులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పిత్తపరిగెలు, తిమింగలాలు, అంటే పిత్తపరిగెలు ఈ సొరచేపల వరకు వచ్చింది. మరి తిమింగలం సంగతి ఏంటి అంటూ కూడా అందరూ ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఏం జరగబోతోంది ఏంటి, మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే విడుదల రజనీకి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించిన బంధువును కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో రోజాకు సంబంధించి కూడా ఇంకా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర కావచ్చు, విశాఖ కావచ్చు, లేదంటే ఆమె నియోజకవర్గంలో కూడా చేసినటువంటి అరాచకాలు, దానికి సంబంధించి కంప్లైంట్లు కూడా వస్తున్న పరిస్థితులు. మరి ఏం జరగబోతోంది ఏంటి, నెక్స్ట్ ఎవరు టార్గెట్ అనే అంశానికి సంబంధించి కూడా మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్, టీడీపీ అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్ గారు నమస్కారం అండి. అట్లాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. ముందుగా సాగర్ గారు నమస్కారం. రైట్, సాగర్ గారు ఏంటి ఎట్లా చూస్తారంటే ఇప్పుడు ఒక్కొక్కరిగానైతే సోషల్ సైకోల దగ్గర నుంచి అప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అప్పుడు పూర్తిగా అరాచకాలు సృష్టించినటువంటి ముఖ్య నేతల వరకు కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది ఏంటి, చాలా సీరియస్గా ఈ హోంశాఖ కావచ్చు, రాష్ట్ర హోంశాఖ, అట్లాగే పోలీస్ వ్యవస్థ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కంప్లైంట్లు అందుతున్నాయి ముఖ్య నేతలపైన, దానికి సంబంధించి ఎంక్వైరీలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్ సాగర్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి జనసేన అధికార ప్రతినిధి శ్రీమతి శివపార్వతి గారికి, మిగతా మిత్రులకి హృదయపూర్వక. బీజేపీ పార్టీ నుంచి కూడా అడ్వకేట్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు మన కృష్ణకాంత్ గారు, వారు కూడా ఉన్నారు. కృష్ణకాంత్ గారికి హృదయపూర్వక నమస్కారం అండి. ముఖ్యంగా సార్ ఇప్పుడు రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరైతే గత 2019 నుండి